లోన్ ఏదైనా శాంక్షన్ అయితే ఏదో ఒకటి పెట్టుకొని ట్రై చేయడానికి మా దగ్గర అయితే మాత్రం వర్క్ ఉంది, నాలెడ్జ్ ఉంది. కాకపోతే నేను బ్యాంకు చుట్టూ తిరిగినా కానీ మాకు పని కావట్లేదు. మీ ద్వారా ఏమన్నా అవుతే నేను బతకడానికి ఉంటుంది. మేడం చెప్పేది కరెక్టేనండి. విషయం ఏంటంటే గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్కి నిధులు లేక 4 డబ్బులు ఏదన్నా వస్తే ఐటీడీ ద్వారా రావాల్సిందే కానీ జిల్లా స్థాయిలో ఏంటి రాదు. ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిందా ఒకసారి, అప్పుడు వచ్చిన స్కీమ్లే అవి ఎంతవరకు డ్రా చేస్తాను. ఇప్పుడు ఇన్నోవాలు అన్నీ ఇచ్చారు. లేదు జీవనోపాధి కోసము ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మంచి స్కీమ్ పెట్టారు. అది రేటే లాస్ట్ డేట్. దానికి అప్లై చేసుకోండి. దానికి ఇంటర్వ్యూ సచివాలయంలోనే ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్ ఇస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ రోజు రేపు అప్లై చేసుకోండి. ఇక్కడనే మా సచివాలయంలో ఖచ్చితంగా జాబ్. మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పారు కదా ఇప్పుడు జాబ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి శాలరీ ఎంత ఉండొచ్చు సార్? అది మనకు తెలియదు కదా. నార్మల్గా అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఇచ్చే అమౌంట్కి ఇక్కడ బతుకి సంబంధమే లేదు సార్. నిజంగా ఈచ్ వన్ పర్ డే ఒక కూలీ బయటికి పోయి వస్తే వాడు ఖర్చులు పోగా మిగిలేదు 300 తోటి ఫ్యామిలీని రన్ చేయాలంటే ఎలా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. అదవ్వదు. అది దానివల్ల ఏం లేదు. వాచ్మెన్ డ్యూటీకి పోయినా కానీ 18,000 వస్తున్నాయి సార్ బయట. 18,000 కంటే ఎక్కువ ఇస్తారు. గౌరవంగా బతకాలంటే ఆ జాబ్ కావాలని మీరు అంటున్నారు. కానీ చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం అది కాదని మేము అనుకుంటాం. అలా కాకుండా కొంచెం ఫర్దర్గా అదేదో సార్ మీరు తక్కువ అనట్లేదు, ప్రభుత్వం ఇచ్చేది ఇది తక్కువ సార్ మేము అనట్లేదు. ఒకటి మేము చదువుకున్న చదువుకి ఇంకొంచెం హయ్యర్గా ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదా. తప్పులేదు. కానీ ఇక్కడ చిన్న విషయం, బీటెక్ చదువుకునే విద్యార్థికి బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే 34,000 రూపాయలు జీతం రాదు. ఇంపాసిబుల్ సార్. ఇంటర్న్షిప్ చేయాలి, అదే ట్రైనింగ్ కావాలి, వెళ్ళాలి, వర్క్ చేయాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళి చేయాలి, మైగ్రేట్ అవ్వాలి. అన్నీ ఉన్నాయి సార్. మేము లోకల్లో మేము అడుగుతున్న విషయం ఏంటంటే లోకల్లో మాకున్న కెపాసిటీకి చేసుకోవడానికి సంబంధించినంత వరకు కొంచెం ఎక్కువ సంపాదించు, గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, చదువుకుంది వచ్చేసి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను. ఒక సెల్ఫ్ అన్ని ఎట్లా రన్ చేయాలో కూడా తెలుసు. మేము అడిగేది ఏంటంటే ఒకళ్ళ కింద పని చేయకుండా మేమే బాస్ లాగా పని చేయాలనుకుంటున్నాం. చాలు మేడం. కొంచెం నేను ఒక్కనే కాదు మేడం, నాతో పాటు మీకు 2-3 కూడా పైకి తెచ్చుకోవడానికి ఆ కెపాసిటీ మాకుంది. మీ వల్ల మీరు చేయని వల్ల ఒకటే చిన్న లోన్, ఒక ఆర్థిక సాయం, అదొక్కటే మేడం. వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా. మర్రిపాలెం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కనకయ్య గారు 2 మాటలు చెప్తారు. గౌరవనీయులైన మన అధ్యక్షులు డిడబ్ల్యూ గారికి మరియు ఆశీనులైన పెద్దలందరికీ, మన గ్రామంలో నివసించే మరి ఎస్టీ అంటే 33 తెగల వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు మీకందరికి కూడా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇది చినవీరభద్రు సార్ ఉన్నప్పుడు మొట్టమొదట ఈ విలేజ్ ఏర్పాటు చేయటం వీటీడీ ప్రెసిడెంట్ అని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు తేడాగా ఉంది. డ్రైనేజ్ కానీ వాటర్ కానీ బోరు 3 రోజులకు ఒకసారి చెడిపోతుంది. మళ్ళీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు రిపేర్ చేసిస్తున్నారు. ఇంకొక బోరు కూడా ఇక్కడ అవసరం ఉంది. తర్వాత వీధి లైట్లు కొన్ని ఎలగలేదు. తర్వాత పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇల్లు ఇందిరాగాంధీ అమ్మ కట్టించిన ఇల్లు పడిపోయే స్థితిలో ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళు సాయం చేస్తారని మరి సంబంధిత అధికారులందరూ మరి ఈ అవసరం ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు మరి సంబంధిత సచివాలయం దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఇది ఉంది, మరి వాళ్ళు లెటర్ పూర్వకంగా ఇస్తే మనకి తక్షణమే చేసే ప్రభుత్వం ఆ విధంగా ఇప్పుడు అమలుపరుస్తున్నారు. ఏ విషయమైనా 15 రోజుల్లో అది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తర్వాత ఆధార్ కార్డు లేని డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి మంచినీళ్ళు విషయము మరి అందరము మనము ఇక్కడ ఏదైనా నెలకొకసారి ఏర్పాటు చేసుకొని మన సమస్యల్ని పై అధికారులకు తెలియపరచుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉండాలని పెద్దలు కానీ మామగారు కానీ అందరం కలిసికట్టుగా 5 ఏళ్ళు ఎట్లా
పిడికిలుగా ఉంటుందో అట్లా ఉండాలని నేను కూడా 5 నెలల తర్వాత రిటైర్డ్ అవుతున్నా. మరి సేవా కార్యక్రమంలో ఫస్ట్ మన గ్రామానికే ముందు ఏర్పాటు చేయటకు సిద్ధంగా ఉన్నాను. మరి మీ అందరి సహకారం ఉంటే ఇక్కడి నుంచే మొదలుపెట్టి అన్ని విషయాల్లో మరి మీ అందరికి చేదోడు వాదోడుగా ఉండి డ్రైనేజ్ కానీ నీటి వసతి కానీ తర్వాత ఇళ్ళ విషయం కానీ ఆ రోజు రిటైర్డ్ అయిన కాదు ఇప్పటి నుంచే రేపు మరి సారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరు మనం వెళ్తే మేము చెయ్యము ఇది కాదు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇదే వాస్తవం కాదంటారా? మనకి ఏ ఇబ్బంది వచ్చినా మనం సచివాలయం దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. గతంలో చిన్న వీరభద్రుడు సార్ అందరికి పొలాలు ఇచ్చున్నారు. మరి ఒక్కసారి అవి ఏమైంది ఏం కథ అనేది చూసుకొని మరి దాంట్లో వ్యవసాయ బోరు ఉందా లేదా, తర్వాత దానికి ఎద్దులు కావాలన్నా లేదా, పనిముట్లు, ఇట్లా మనం అందరం కలిసికట్టుగా ఉండి